బి సరోజాదేవి ఈ పేరు ఇప్పటి వరకు అంతగా తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు ఒక హీరోయిన్ అంటే ఎలా ఉండాలి అంటే సరోజాదేవి గారిలాగే ఉండాలని చెప్పే అంత చూడచక్కని రూపం, బుగ్గ మీద పుట్టుమచ్చ, అత్యద్భుతంగా డ్యాన్స్ చేయడమే కాకుండా అంతకు మించిన రీతిలో తన ఎక్స్ప్రెషన్స్తోనే ఎలాంటి సన్నివేశాన్నైనా వెండితెరపై వెన్నెల కురిపించిన రీతిలో అభినయించి చిలిపిగా కళ్ళు రెపరెపలాడించి తన మధురమైన స్వరంతో ఆనాటి కుర్రకారిని ఉక్కిరిబిక్కిరి చేసిన సరోజాదేవి గారు 1955 నుంచి 1984 మధ్యకాలంలో, అంటే తనకి 17వ ఏట నుంచి 46 సంవత్సరాలు వచ్చే వరకు 29 ఏళ్ల వ్యవధిలో కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో కలిపి మొత్తం 161 సినిమాల్లో ఏకధాటిగా హీరోయిన్గా మాత్రమే నటించిన ఒకే ఒక్క హీరోయిన్గా నిలిచారు. మొత్తంగా చూసుకుంటే ఆమె దాదాపు 200 సినిమాల్లో నటించారు. దక్షిణాది భాషల్లో, ప్రత్యేకించి కన్నడ సినిమా రంగంలో ఫస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్గా ఘనత వహించిన ఆమె 1969లోనే తన ప్రతిభతో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. 1992లోనే పద్మభూషణ్ అవార్డుని కూడా అందుకున్నారు. తన అందంతో, అభినయంతో, నాట్యంతో, ఆహార్యంతో, వ్యక్తిత్వంతో, సంస్కారంతో తొలి పాన్ ఇండియా హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సరోజాదేవి గారు 2008లో అప్పటి భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారి చేతుల మీదుగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని కూడా అందుకున్నారు. 2009లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని కూడా దక్కించుకున్న ఆమె వివిధ రాష్ట్రాల నుంచి దక్కించుకున్న అవార్డులకి లెక్కే లేదు. 1965లోనే అభినయ సరస్వతి అనే బిరుదును దక్కించుకున్న సరోజాదేవి గారు 2006లో బెంగళూరు యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ని కూడా అందుకున్నారు. 2010లో భారతీయ విద్యాభవన్ వారు ఆమె పేరు మీద పద్మభూషణ్ బి సరోజాదేవి నేషనల్ అవార్డు నెలకొల్పడమే కాకుండా కేజే యేసుదాస్ గారు, అంజలిదేవి గారు, వైజయంతిమాల గారు, జయంతి గారు, అంబరీష్ గారు లాంటి ఎంతోమంది దిగ్గజ నటులకి ఆ అవార్డు ఇచ్చి సత్కరించారు. 2021లో హిందీ మరియు తమిళ భాషల్లో జయలలిత గారి జీవిత కథ ఆధారంగా వచ్చిన తలైవి సినిమాలో సరోజాదేవి గారి పాత్రని హీరోయిన్ రెజీనా గారు పోషించడం విశేషం. ఎన్టీఆర్ గారితో 18 సినిమాల్లో నటించి మెప్పించిన సరోజాదేవి గారు అప్పటి తరం అగ్రనటులైన ఏఎన్ఆర్ గారు, రాజ్ కుమార్ గారు, ఎంజీఆర్ గారు, శివాజీ గణేషన్ గారు, జమినీ గణేష్ గారు ఇలా దాదాపు అందరు స్టార్ హీరోలతో హీరోయిన్గా నటించి అప్పటి తరాన్ని ఉర్రూతలూగించారు. అలాంటి అభినయ సరస్వతి బి సరోజాదేవి గారి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బి సరోజాదేవి అంటే బెంగళూరు సరోజాదేవి. చాలామందికి ఈ విషయం తెలియదు. ఆమె 1938 జనవరి 7న కర్ణాటక రాజధాని బెంగళూరులో భైరప్ప గారు, రుద్రమ్మ గారుల దంపతులకి 4వ సంతానంగా జన్మించారు. ఆమె తండ్రి భైరప్ప గారు మైసూరులో పోలీస్ ఆఫీసర్ కాగా తల్లి రుద్రమ్మ గారు హౌస్ వైఫ్గా ఉండేవారు. సరోజ గారికి 3 అక్కలు, పార్వతి, కమల, సిద్ధలింగా ఉండేవారు. సరోజాదేవి గారి తండ్రికి నాటకాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. అయితే ఆ రోజుల్లో నాటకాల్లో రాణించాలంటే నాట్యం తప్పనిసరిగా వచ్చుండాలి. గాత్రం, రూపం కూడా చక్కగా ఉండాల్సిన అవసరం ఉండేది. అందుకే భైరప్ప గారు చాలా చిన్న వయసులోనే సరోజాదేవి గారికి నాట్యం నేర్పించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా నాటక ప్రదర్శనలకు కానీ లేక సినిమాల్లో అవకాశాల కోసం కానీ ప్రయత్నించే క్రమంలో ఆమెకు ప్రతి అడుగులో ఆమె తండ్రి ఎంతో మద్దతుగా ఉండేవారు. సరోజాదేవి గారి తండ్రి కూడా ఒక నాటక సంస్థలో చేరి కొన్ని నాటకాల్లో నటించేవారు. అప్పుడప్పుడు సరోజాదేవి గారితో నటింపజేసి చూసుకుని మురిసిపోయేవారు. సరోజాదేవి ఆమె కన్నవారికి 4వ సంతానం. నలుగురిని పోషించే స్తోమత లేదని భైరప్ప గారి తండ్రి సరోజాదేవి గారిని వేరే వారికి దత్తత ఇవ్వాలని చూశారు. అయితే భైరప్ప మాత్రం తన కూతురును తానే పోషిస్తానని చెప్పడమే కాకుండా ఆమెతో పాటు మిగిలిన 3 సంతానాన్ని కూడా ఎంతో బాధ్యతగా పెంచి పెద్ద చేశారు. అంతేకాకుండా నాట్యం అంటే ప్రాణం పెట్టే సరోజాదేవి గారి కాళ్ళు నాట్యం చేసి చేసి వాచిపోయినా, ఉబ్బిపోయినా ఆమెకు కట్లు కట్టి కాళ్ళకి మద్దనా చేసేవారు. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఒక కార్యక్రమంలో సరోజాదేవి గారు అద్భుతంగా పాటలు పాడడం చూసి ఆమెకు ప్రముఖ రచయిత బిఆర్ కృష్ణమూర్తి గారు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని ప్రస్తావించగా అప్పటికి సరోజాదేవి గారి వయసు చాలా తక్కువ కావడంతో ఆ ప్రతిపాదనని తిరస్కరించారు సరోజాదేవి గారి తండ్రి. మరోవైపు ఆమె తల్లి రుద్రమ్మ గారు నాటక రంగం లేదా సినిమా రంగం అంటే మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని, వస్త్రధారణ నిండుగా చక్కగా ఉండాలని ఆమెకి ఎప్పటికప్పుడు వివరించడమే కాకుండా ఆమెని స్విమ్ సూట్లు, స్లీవ్లెస్ బ్లౌజులు లేదా ఇబ్బందికరంగా కనిపించే ఎటువంటి బట్టలు కూడా వేసుకొనిచ్చేవారు కాదు. ఆ సూత్రాన్ని ఆ తర్వాత కూడా సినిమాల్లోకి వచ్చాక కూడా చివరి వరకు పాటిస్తూనే ఉన్నారు సరోజాదేవి గారు. సరోజాదేవి గారికి 17 ఏళ్ల వయసులో 1955లో రిలీజ్ అయిన మహాకవి కాళిదాస అనే కన్నడ సినిమా ఆమె జీవితంలో తొలి సినిమా అని చెప్పుకోవచ్చు.
ఆ చిత్ర నిర్మాత హన్నప్ప భగవతార్ గారే ఆ సినిమాలో హీరోగా కూడా నటించారు. ఒక నాటక ప్రదర్శనలో సరోజాదేవి గారి అభినయం చూసి ఆయన ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఆయనకి సరోజాదేవి గారికి వయసులో 23 ఏళ్లు తేడా ఉంది. ఆ సినిమాలో నటించేటప్పటికి హొన్నప్ప గారి వయసు 40 సంవత్సరాలు అయినప్పటికీ తన ప్రతిభతో తనకొచ్చిన మొదటి అవకాశాన్ని విద్యాధరి పాత్రలో తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు సరోజాదేవి. మహాకవి కాళిదాస సినిమా ఘన విజయం సాధించింది. కన్నడ చిత్రసీమలో ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ గా నిలిచిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయిన 5 ఏళ్లకి అదే పేరుతో ఏఎన్ఆర్ గారు హీరోగా మహాకవి కాళిదాస అనే సినిమా రూపొందించగా తెలుగులో కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అంతేకాకుండా ఈ సినిమా ఉత్తమ కన్నడ చిత్రంగా జాతీయ అవార్డుని అందుకోగా తెలుగులో రూపొందిన అనంతరం ఏఎన్ఆర్ గారి సినిమాకు కూడా ఉత్తమ తెలుగు చిత్రంగా ప్రెసిడెంట్ మెడల్ దక్కడం విశేషం. మొదటి చిత్రంలోనే సరోజ గారు చూపిన ప్రతిభకి ముగ్ధులైన దర్శక నిర్మాతలు వరుస అవకాశాలు ఇవ్వడంతో కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ అయిపోయారు సరోజాదేవి. అలా సినిమా రంగంలో అడుగుపెట్టిన 12 సంవత్సరాల్లోనే దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి కెరీర్ మంచి స్థాయిలో ఉన్న దశలోనే 1967 మార్చి 1న శ్రీహర్ష గారితో సరోజాదేవి గారి వివాహం అయింది. శ్రీహర్ష గారు ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్లో ఇంజనీర్గా ఉద్యోగం చేసేవారు. అప్పటికి సరోజ గారు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. దానికి కారణం ఆమె మలేషియాకు చెందిన బిఎంటీ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీలో పెట్టుబడులు పెట్టి దారుణంగా నష్టాల పాలు కావడమే. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ సమయంలో ఆమె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఆమె భర్త శ్రీహర్ష గారు ఆ సమస్యలన్నీ సమసిపోయేలా చేయడంతో పాటు ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎలా వ్యవహరించాలో కూడా ఆమెకు నేర్పించారని చెప్పొచ్చు. అయితే ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నప్పటికీ పెళ్లి తర్వాత కూడా సరోజాదేవి గారు నటించడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన శ్రీహర్ష గారు కూడా ఆమెను ఎంతగానో ప్రోత్సహించారు. సరోజాదేవి గారికి 2 కుమార్తెలు భువనేశ్వరి గారు, ఇందిరా పరమేశ్వర గారితో పాటు ఒక కుమారుడు గౌతమ్ రామచంద్ర కూడా ఉన్నారు. అయితే సరోజాదేవి గారి భర్త శ్రీహర్ష గారు 1986లో మరణించగా పెద్ద కుమార్తె భువనేశ్వరి కూడా చిన్న వయసులోనే మరణించారు. భువనేశ్వరి గారు సరోజాదేవి గారి దంపతులు దత్తత తీసుకున్న కుమార్తె. హీరోయిన్ గా బిజీ అయ్యాక బెంగళూరు నుంచి మద్రాసు వెళ్ళింది సరోజాదేవి గారి కుటుంబం. దాంతో ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం మొదలైంది. తెలుగులో ఆమెకు వచ్చిన మొదటి అవకాశం ఏఎన్ఆర్ గారు హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమాలో. అయితే ఎన్టీఆర్ గారు హీరోగా వచ్చిన పాండురంగ మహత్యం సినిమా ముందుగా విడుదలయ్యింది. ఆ సినిమాలో కళావతి పాత్రతో అదరగొట్టారు సరోజాదేవి. అయితే అప్పటికి ఆమెకి తెలుగు సరిగ్గా రాకపోవడంతో ఆమెకి డబ్బింగ్ చెప్పారు అలనాటి అందాల హీరోయిన్ కృష్ణకుమారి గారు. నాటి మేటి నటుల చిత్రాల్లో సరోజాదేవి గారి అందం, చిందులు వేసిన తీరు మరపు రానిది, మరువలేనిది. చిలక పలుకులు వల్లిస్తూ నవ్వులు చిందిస్తూ చూపరులను ఇట్టే ఆకట్టుకునే రూపంతో తెలుగు చిత్రసీమలో తనదైన బాణీ పలికించారు బి సరోజాదేవి. కన్నడ సీమలో పుట్టిన సరోజాదేవి తెలుగు పదాలు పట్టి పట్టి పలికేవారు. అయినా అది ఆమె బాణీగా బాసల్లింది. ఆ ముద్దు మోములో పలికే తెలుగు పలుకులు మరింత ముద్దుగా ఉండేవని ఆనాటి అభిమానులు ఈనాటికి గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత తెలుగులో కూడా ఎన్టీఆర్ గారి భూకైలాస్ సినిమాలో ఆమె పార్వతీదేవిగా నటించగా అప్పటి విలన్ నాగభూషణం గారు శివుడిగా నటించారు. ఎన్టీఆర్ గారితో ఇంటికి దీపం వెళ్ళాలి, జగదేక వీరుని కథ, శ్రీ సీతారామ కళ్యాణం, మంచి చెడు, శ్రీకృష్ణార్జున యుద్ధం, దాగుడు మూతలు, ప్రమీలార్జునీయం, శకుంతల, భాగ్యచక్రం, ఉమాచండి గౌరీశంకర్ల కథ, విజయం మనదే, మాయన మమత, మనుషుల్లో దేవుడు, శ్రీ సీతారామాంజనేయ యుద్ధం, దానవీర సూరకర్ణ, సామ్రాట్ అశోక, ఏఎన్ఆర్ గారితో పెళ్లి సందడి, పెళ్లి కానుక, ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న, కృష్ణగారి పండంటి కాపురం, అల్లుడు దిద్దిన కాపురం, హర్నాథ్ గారితో మాతృమూర్తి, భానుచందర్ గారి నిరీక్షణ లాంటి సినిమాలు ఆమెకి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. 2005 జూన్ 24న రిలీజ్ అయిన దేవి అభయం సినిమా సరోజాదేవి గారికి తెలుగులో ఆఖరి సినిమా కాగా కన్నడలో పునీత్ రాజ్ కుమార్ గారు హీరోగా 2019లో రిలీజ్ అయిన నట సార్వభౌమ సినిమా ఆమె నటించిన చివరి సినిమాగా నిలిచింది. ఎన్టీఆర్ గారితో ఆమె నటించిన శ్రీ సీతారామ కళ్యాణం సినిమాలో ఎన్టీఆర్ గారు రావణుడిగా నటిస్తే ఆయన భార్య మండోదరిగా నటించారు సరోజాదేవి. అలాగే ఉమాచండి గౌరీశంకర్ల కథా సినిమాలో 3 పాత్రల్లో నటించి మెప్పించిన ఆమె దానవీర సూరకర్ణ సినిమాలో కర్ణుడి భార్య వృషాలిగా నటించారు. ఆమెకి ఆ సినిమాలో ఏ పాత్ర కావాలో కోరుకోమని చెప్పారు ఎన్టీఆర్. ఆ సినిమాలో కర్ణుడి హీరో గనక ఆ పాత్రకు జంటగా నటించాలని ఉంది అని ఆమె చెప్తే ఆమె అడిగిన పాత్రనే ఇచ్చారు ఎన్టీఆర్. దర్శకుడిగా ఆయన తీసిన చివరి సినిమా సామ్రాట్ అశోకాలో కూడా ఆమెకి మంచి పాత్ర ఇచ్చి గౌరవించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారు స్వయంగా దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాల్లో ఆమె హీరోయిన్గా నటించారు. అలాగే ఏఎన్ఆర్ గారితో ఆత్మబలం సినిమాలో చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే అనే పాట, ఎక్కడికి పోతావు చిన్నవాడ
నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడ పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అలాగే ఎన్టీఆర్ గారితో జగదేక వీరుని కథ సినిమాలో జలకాలాటలలో తలతల పాటలలో ఏమి హాయిలే హల, శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాలో వేయి శుభములు కలుగు నీకు పోయిరావే మరదల అనే పాట, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటల్లో ఏమాత్రం శరీర ప్రదర్శన లేకుండా తన హావభావ ప్రదర్శనతో అందరినీ కట్టిపడేశారు. వేయి శుభములు పాట జూనియర్ ఎన్టీఆర్ గారి అరవింద్ సమేత సినిమాలో కూడా ఒక పాటకు ముందు వాడుకున్న విషయం తెలిసిందే. సరోజాదేవి గారి అభిమాన హీరో ఎన్టీఆర్ గారికి చెల్లెలుగా ఏఎన్ఆర్ గారికి హీరోయిన్గా సరోజాదేవి గారు నటించిన శ్రీకృష్ణార్జున యుద్ధం జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో పాటలు ఈనాటికి జనాన్ని మురిపిస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ గారితో బాపు గారు తెరకెక్కించిన శ్రీరామాంజనేయ యుద్ధం సినిమాలో సీతమ్మగాను సరోజాదేవి అలరించారు. ఉత్తరాదిని సైతం బి సరోజాదేవి అందం అబ్బురపరిచింది. ఆనాటి హిందీ సినిమా టాప్ స్టార్స్తో సరోజాదేవి జోడి కట్టి కనువిందు చేశారు. ఈనాటికి ఆ సినిమాలను తలచుకొని పరవశించిపోయేవారెందరో. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్లో కూడా ఆమె సూపర్ స్టార్గా ఎదిగారు. ఎంజీఆర్ గారితో 26 సినిమాల్లో నటించగా అన్ని సినిమాలు బంపర్ హిట్స్గా నిలిచాయి. అలాగే శివాజీ గణేషన్ గారితో 22 సినిమాలు, జమినీ గణేష్ గారితో 17 సినిమాల్లో నటించిన ఆమె హిందీలో దిలీప్ కుమార్ గారు, సునీల్ దత్ గారు, రాజేంద్ర కుమార్ గారు లాంటి టాప్ హీరోలతో నటించారు. కన్నడ పరిశ్రమలో అయితే ఆమె నటించిన స్టార్ హీరో ఎవ్వరూ లేరని చెప్పొచ్చు. ప్రత్యేకించి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారితో ఆమెది సూపర్ హిట్ కాంబినేషన్. ఎల్వి ప్రసాద్ గారు తీసిన ససురాల్ సినిమాతో ఆమెకు హిందీలో మంచి పేరొచ్చింది. ఉత్తరాది పత్రికలు ఆమెను మద్రాస్ కా సుందర్ తారా అని అభివర్ణించడం విశేషం. తన కుమార్తె భువనేశ్వరి గారు చిన్న వయసులో మరణించడంతో ఆమె పేరిట సాహిత్య రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి భువనేశ్వరి అవార్డుని ఇచ్చేవారు సరోజాదేవి. ఆమె 1985లో కన్నడ సినిమా లేడీస్ హాస్టల్ అనే సినిమాని ఒప్పుకున్నారు. అయితే తన భర్త శ్రీహర్ష గారు అనారోగ్యం బారిన పడడం కారణంగా ఆ సినిమా షూటింగ్ని ఆపేశారు. ఎన్ని సేవలు చేసినప్పటికీ ఆయన 1986లో మరణించారు. ఆయన్ని ఎంతగానో ప్రేమించిన సరోజాదేవి గారు దాదాపు 1 సంవత్సరం పాటు బయటికి రాలేదు. కుటుంబ సభ్యులను తప్ప వేరే ఎవరిని కలిసేవారు కూడా కాదు. మొత్తం మీద 1987లో మళ్ళీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. అయితే కొత్త సినిమాలు ఏవి ఒప్పుకోకుండా 1986కు ముందు తాను ఒప్పుకొని 8 సినిమాలు పూర్తి చేశారు. 1998లో అలాగే 2005వ సంవత్సరంలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ చైర్పర్సన్గా కూడా సేవలందించిన ఘనత అందుకున్న ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా కూడా సేవలందించారు. కన్నడ చలనచిత్ర రంగానికి వైస్ ప్రెసిడెంట్గా, కర్ణాటక ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా కూడా సేవలందించిన ఆమె వ్యాపార రంగంలో కూడా రాణించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన భర్త పేరు మీద, తల్లి కుమార్తెల పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు వ్యక్తిగతంగా అలాగే పలు ట్రస్టుల ద్వారా కూడా నిర్వహించారు సరోజాదేవి. 1960వ దశకంలోనే సరోజాదేవి గారు దక్షిణ భారతదేశ మహిళలకి ఫ్యాషన్ ఐకాన్గా నిలిచారు. ఆమె సినిమాల్లో ధరించిన చీరలు, బ్లౌజులు, జ్యువెలరీ, హెయిర్ స్టైల్, మ్యానరిజం ఇలా అన్నింటినీ ఎంతో మంది మహిళలు అనుకరించేవారు. తను నివాసం ఉంటున్న ఇంటి పేరును కూడా తన తల్లి రుద్రమ్మ గారి పేరు తనకు నిరంతరం కనిపించేలా రుద్రమ్మ నిలయాన్ని పెట్టుకున్నారు సరోజాదేవి. తన కుమార్తె ఇందిరగారి కుమార్తె సమైరాతో ఆడుకుంటూ ఎంతో హాయిగా కాలం గడిపిన సరోజాదేవి గారు గత కొంతకాలంగా వయసు రీత్యా ఉత్పన్నమయ్యే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ బెంగళూరులో ఉన్న యశ్వంత్పురం మణిపాల్ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతూ 2025 జూలై 14న ఉదయం 9 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆమె పవిత్రాత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోవడంతో పాటు మన సోషల్ మీడియా అకౌంట్లను కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.